లో మాత్రమే స్టాటిస్టిక్స్ టచ్ చేయాలి. ఓకే, ఆ స్టాటిస్టిక్స్ లో కూడా ఇఫ్ యూ గెట్ ఐదర్ మీన్ డీవియేషన్ యూ క్యాన్ గో విత్. స్టాండర్డ్ డీవియేషన్ is to be done exclusively only if you have sufficient time and moreover lot of patience. విపరీతమైన పేషెన్స్ ఉండాలి, అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నేను ఇప్పుడు 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి డిస్క్రీట్ డేటాకి, ఇంకోటి క్లాసిఫైడ్ డేటాకి. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాక్టికల్గా డిస్క్రీట్ డేటా అంటే ఏంటి, వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్. క్లాస్ ఇంటర్వెల్స్ లేకుండా ఏదన్నా డేటా ఉంటే దాన్ని డిస్క్రీట్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకోసం రాస్తున్నాను, ఇది వేరియబుల్ లైన్ ఫాలోడ్ బై ఫ్రీక్వెన్సీ లైన్. ఫస్ట్ ఇంతవరకు చూద్దాము, తర్వాత ఫార్ములా రాస్తే ఏమేమి ఉంటాయో తెలుస్తాయి. ఫార్ములా ఏంటంటే వేరియన్స్ ఈజ్ గివెన్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎం హోల్ స్క్వేర్ బై ఎన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఫర్ డిస్క్రీట్ డేటా. డిస్క్రీట్ డేటా అంటే క్లాస్ ఇంటర్వెల్ లేని డేటా. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ 4, 7, 8, 11, తర్వాత 12, తర్వాత 15. క్లాస్ ఇంటర్వెల్స్ ఉండకూడదు. మోర్ ఓవర్ ఇవన్నీ కూడా గ్యాప్లు అనీవెన్గా ఉంటాయి, ఒక పద్ధతిగా ఉండవు, ఇవన్నీ అనీవెన్గా ఉంటాయి. అలాంటి కేసులోనే వీ యూస్ ది స్ట్రక్చరల్ ఫార్ములా. దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీస్ వాడే ఇస్తాడు, మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏం లేదు. ఫార్ములాలో కావాల్సిన స్టాక్ చూసుకోండి, ఎఫ్ఐ ఉంది. ఎం అంటే మీన్ ఆర్ మీడియన్, మళ్ళీ కామెడీ, మళ్ళీ చెప్పాను ఈ పర్టికులర్ చాప్టర్లో ఎం స్టాండ్స్ ఫర్ మీన్ ఆర్ మీడియన్. వాడు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అంటే ఒకలా చేస్తాము, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అంటే ఒకలా చేస్తాము. రెండు కూడా మీరే చూసుకోవాలి, వాడు ఏం అడిగాడు అనేదే కాన్సెప్ట్. ఈజ్ ఇట్ ఫ్రమ్ మీన్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ మీడియన్, దాన్ని బట్టి మారిపోతుంది. మీకు ఆల్రెడీ రెండు చెప్పాను, మీన్ క్లాసిఫైడ్ డేటా ఎలా చేయాలి, మీడియం క్లాసిఫైడ్ డేటా ఎలా చేయాలి, మోర్ ఓవర్ రా డేటాకి ఎలా చేయాలి, క్లాసిఫైడ్ డేటా ఎలా చేయాలి. ఇవన్నీ పర్టికులర్గా పట్టించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్ ఫర్ యూ ఆల్, స్టాటిస్టిక్స్ ఎప్పుడు టచ్ చేస్తామంటే వేరే గతి లేకపోతేనే. మధ్యలో అసలు పొరపాటు కూడా రిస్క్ తీసుకోవద్దు. డోంట్ ఎవర్ ట్రై టు టేక్ రిస్క్. ఎనీ డౌట్? అందుకనే లాస్ట్ ఇది ఒక్కటి ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను ఈ పర్టికులర్ టాపిక్. ద అప్రోచ్ ఈస్ ఎంటైర్లీ లెంగ్తీ ప్రాసెస్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. విపరీతమైన పేషెన్స్ కావాలి. దీనికి ఏమేం కావాలి, ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ, ముందర ఫ్రీక్వెన్సీ అయితే రాస్తున్నాను 3, 4, 8, 10, 6, 3. నేను దీన్ని ఫ్రీక్వెన్సీస్ అనుకుంటాను. తర్వాత నాకేం కావాలి, మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నా సమ్లో ఫ్రమ్ మీన్ అనమాట, మీడియన్ కాదు, ఫ్రమ్ మీన్ చెక్ చేయాలి. మీన్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇది డిస్క్రీట్ డేటా కాబట్టి మనకు అప్లికేబుల్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో అంటే మిడ్ వాల్యూ కావాలి, మిడ్ వాల్యూ ఉండదు. వీన్నే మనం వేరియబుల్నే ఎక్స్ఐ అనుకుంటాము, ఇది ఎఫ్ఐ అవుతుంది. జనరల్గా ఎం స్టాండ్స్ ఫర్ మీన్, మీన్కి మిడ్ వాల్యూ కావాలి. ఎప్పుడు క్లాసిఫైడ్ డేటా ఉంటే, ఇది డిస్క్రీట్ డేటా, అందుకని ఇక్కడ సపరేట్గా ఎక్స్ఐ ఉండదు. ఫస్ట్ ఉండే ఐటమ్నే ఎక్స్ఐ అంటాం. కావాలంటే డిస్క్రీట్ డేటా క్లాస్ 1లో చెప్పాను మీకు, క్లాస్ 1లో చెప్పిన సమ్ ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ ఇది వచ్చింది 4 3s are 12. ఏం చేస్తున్నాను, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ముందర ఎం రావాలి, ఎం వస్తే కానీ స్టోరీ స్టార్ట్ అవ్వదు. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. నెక్స్ట్ స్టెప్లో 7 4s are 28, 8 8s are 64, 11 10s are 110, 12 6s are 72, 15 3s are 45, 8 9 10 14 15 16 16 5 21, 6 7 13 14 20 23. ఆన్సర్ ఈస్ 331. Therefore 331 by డెసిమల్ తర్వాత 1 + సరిపోతుంది. 3 + 4 7, 7 + 8 15, 15 + 10 25, 25 + 9 34. యువర్ ఆన్సర్ ఈస్ 34. 331ని 34తో ట్రై చేస్తే 34 9s are తీసుకోవచ్చు, 9 4s are 36, 9 3s are 27, 30.
సో 9 జార్ 306 25 వచ్చింది. పాయింట్ పెట్టాను 0. 35 into 8 8 5 జార్ 40 8 3 జార్ 24 28. అమ్మో ఇది ఎక్కువైపోయింది. 34 into 8 8 4 జార్ 32 8 3 జార్ 24 27 అయినా ఎక్కువైపోయింది. 34 into 7 7 4 జార్ 28 7 3 జార్ 21 23 238 7 జార్ 10 2 1 ప్లేస్ అంటే మీనింగ్ ఏంటి? 2 ప్లేసెస్కి చేసి రౌండ్ చేయాలి మనం. 10లో 8 పోతే 2 వచ్చింది. బారోయింగ్ ఇచ్చాము. సో 4లో 3 పోతే 1. పాయింట్ పెట్టాము 0. 3 జారే పోతుంది. అందుకని దీన్ని లైట్ తీసుకుంటాం. ఇప్పుడు నాకు మీన్ ప్లేస్లో వచ్చిన ఆన్సర్ 9.7. ఎనీ డౌట్ అప్ టు ఇయర్? నెక్స్ట్ డేటాలో కావాల్సిన స్టాక్ ఏంటంటే xi మైనస్ ఎం. ఎం అంటే మన భాషలో మీన్. xi మైనస్ ఎం వేరియబుల్లోంచి మీన్ సపరేట్ చేయాలి. నెగిటివ్ వస్తే నెగిటివ్ రాస్తాం, పాజిటివ్ వస్తే పాజిటివ్ రాస్తాం. మాడ్యులస్ లేదు ఇక్కడ. సింపుల్ బ్రాకెటే గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డివియేషన్లో సింపుల్ బ్రాకెటే, మాడ్యులస్ రాదు. ఓన్లీ మీన్ డివియేషన్లో ఉంటుంది మాడ్యులస్. నౌ 4 మైనస్ 9.7 ఇక్కడ మీకోసం రాస్తున్నాను. బ్రాకెట్లో 4 మైనస్ 9.7 అంటే నాకు వచ్చేది -5.7. దీన్ని నేను xi మైనస్ ఎం అని రాస్తున్నాను. ఆన్సర్లు క్యాల్కులేషన్ ఇక్కడే చేస్తున్నాను. 7 మైనస్ 9.7 యువర్ ఆన్సర్ ఈజ్ -2.7. 8 మైనస్ 9.7 యువర్ ఆన్సర్ ఈజ్ 7 నుంచి 9.7 తీస్తే ఎంత? 9.7 నుంచి 4 తీస్తాం, 5.7 కరెక్టే. 9.7లో 7 తీసాం, కరెక్టే. 9.7లో 8 తీసాం, 1.7 అది కూడా మైనస్, కరెక్టే. నెక్స్ట్ 11 మైనస్ 9.7 మారిపోయింది స్టోరీ, 1.3. తర్వాత ఇప్పుడు నాకు 12 మైనస్ 9.7, 12 నుంచి 9.7 తీస్తే ది ఆన్సర్ ఇస్ 2.3. నెక్స్ట్ 15 మైనస్ 9.7 గివెన్ బై ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత? 5.7, 5.3. ఇప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ xi మైనస్ ఎం. నెక్స్ట్ xi మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. నెగిటివ్ స్క్వేర్ ఎలాగో పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం పాజిటివ్ ఆన్సర్లే రాస్తాము. వాట్ ఎవర్ మే బి ద నెంబర్. ఐ హ్యావ్ 57 into 57. 7 7s are 49. 7 5s are 35, 39. 5 7s are 35. 5 5s are 25, 28. 9. 9 plus 5, 14. 8, 9, 11, 12. 3, 2, 32. 32.49. తర్వాత వచ్చే సెట్ ఏంటి ఫార్ములా? fi ఇంటూ xi మైనస్ ఎం స్క్వేర్ అంటే ఈ చెత్తని ఈ చెత్తతో మల్టిప్లై చేస్తే, ఈ చెత్తని ఈ చెత్తతో మల్టిప్లై చేస్తే ఈ టోటల్ మన ఫార్ములాలో కావాల్సిన న్యూమరేటర్, ఈ టోటల్ ఎన్ డినామినేటర్. ఆ సమ్ముని డివిజన్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత దానికి రూట్ పెడితే స్టాండర్డ్ డివియేషన్. మీరు సింగిల్ డిజిట్ తీసుకుంటేనే అక్కడ స్క్వేర్ అయి డబుల్ డిజిట్ వస్తుంది. ఓపిక, తీరిక, తాహతు, శక్తి అన్ని నాశనం అయిపోతాయి స్టాండర్డ్ డివియేషన్ లెగ్గెత్తగానే. ఇది ఓన్లీ డిస్క్రీట్ డేటాకే. అదే విత్ రెస్పెక్ట్ టు క్లాసిఫైడ్ అనుకోండి ఇంకా పొగలు వస్తాయి. సో ఒక సమ్ ఇక్కడ పేజ్ సరిపోవట్లేదు, నేను ఫ్రెష్గా ఒక క్వశ్చన్ రాసుకుని మీకోసం ఒక స్టాండర్డ్ డివియేషన్ డిస్క్రీట్ డేటా కంప్లీట్ చేస్తాను. I repeat, only when you got a lot of time and patience, you are supposed to write standard deviation. మిగతా విన్నన్నా చేయొచ్చు. సెకండ్ ఇయర్లో కానీ తర్వాత క్రాష్ సిబిఎస్ఈలో కానీ ఇద్దరికి సేమ్ ఫార్ములా. నేను ఇప్పుడు చేస్తోంది డిస్క్రీట్ మోడల్లో స్టాండర్డ్ డీవియేషన్, అది కూడా ఫ్రమ్ మీన్. దీనిలో ఇంకోటి ఉంది, ఫ్రమ్ మీడియన్ ఆల్రెడీ ఇంకోటి ఉంది, గుర్తుపెట్టుకోండి. 2 రకాలు ఉన్నాయి. మీడియన్ అంటే ఎం అవుతుంది మీడియన్, మీన్ అంటే ఎం అవుతుంది మీన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్వశ్చన్ క్లియర్గా చదవడం, మీనా మీడియనా. ఎందుకంటే సమ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్వడు ఏం చేయలేడు, పేజీలు అయిపోతుంది మీరు నకరాలు వేస్తే. సో ఫస్ట్ ఐటమ్ పేరు xi, దాన్ని ఏమంటారు? వేరియబుల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేది fi,
దాన్ని ఏమంటాం మనం? ఫ్రీక్వెన్సీ అంటాం. డిస్క్రీట్ డేటాలో క్లాస్ ఇంటర్వల్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ డేటానే xi. సపోజ్ 3, 5, 6, 8, 10, 12 ఇది నా దగ్గర ఉన్న ఏ సింపుల్ స్ట్రక్చర్ విత్ xi అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఐలు కూడా నేను కాబట్టి చిన్న నెంబర్లు తీసుకుంటున్నాను. మీకైతే పెద్ద పెద్ద నెంబర్లు టెక్స్ట్ బుక్లో వెయిటింగ్ ఫర్ యూ. ఇది ఒక 7, ఇది ఒక 8, ఇది ఒక 4, ఇది 2 అనుకుందాం. మనకేం కావాలి? ముందర ఫార్ములా రాసి పెట్టుకుంటే ఏం కావాలో తెలుస్తుంది. 1/n సిగ్మా ఎఫ్ఐ ఇంటూ xi మైనస్ m హోల్ స్క్వేర్. వీడు వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ రావాలంటే రూట్ ఆఫ్ వేరియన్స్ చేస్తాం, అది లాస్ట్ స్టెప్. ఇప్పుడు నాకేం కావాలి? ఇక్కడ ఎం అంటే నా క్వశ్చన్లో మీన్ కాబట్టి నేను ఎఫ్ఐ ఇంటూ xi చేయాలి. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తున్నాను. 3 4 12, 5 5 25, 6 7 42, 8 8 64, 10 4 40, 12 2 24. ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చేది సిగ్మా ఎఫ్ఐ. ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చేది సిగ్మా ఎఫ్ఐ. మన భాషలో ఎన్ కూడా వీడే. ఎన్ అన్న సిగ్మా ఎఫ్ఐ ఫార్ములాలో ఎన్ ఉంది కదా, వాడే వీడు. 4 5 9, 9 7 16, 20 30 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేద్దాం. 4 4 8, 9 10, 11 12, 17, 3 4 7, 7 17, 18 19 20. సో మీన్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. 207/30 తీసుకుంటే నేను 3 10 రాసుకుంటే 3 6 18, 3 9 అంటే నాకు ఎం ఆన్సర్ 6.9 వచ్చింది. ఇది లెవెల్ 1. ఎనీ డౌట్? ఇప్పుడు నెక్స్ట్ సీన్లో ఏం చేస్తామంటే దీని మనకి ఎం వచ్చింది. మనకు కావాల్సింది xi మైనస్ m సింపుల్ బ్రాకెట్. ఐ రిపీట్, మీన్ డీవియేషన్లో అయితే మాడ్యులస్ తీసుకుంటాం, నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా. స్టాండర్డ్ డీవియేషన్లో డేటాలో మాత్రం నెగిటివ్ కనబడుతుంది, కానీ ఫార్ములాలో ఎలాగో స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కానీ మీరు నెగిటివ్ చూపించాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? xi మైనస్ m మీకోసం రాస్తున్నాను. m ఆన్సర్ 6.9 వచ్చింది. ఇక్కడ xi మైనస్ m అంటే -3.9, xi మైనస్ m -1.9, xi మైనస్ m -0.9, xi మైనస్ n xi మైనస్ m 1.1, xi మైనస్ m 3.1, నెక్స్ట్ xi మైనస్ m 5.1. ఇవన్నీ xi ఇంటూ xi మైనస్ m. నెక్స్ట్ xi మైనస్ m హోల్ స్క్వేర్ అంటే 39 ఇంటూ 39. నాకు అంత ఓపిక లేదు కానీ క్యాలిక్యులేటర్ నేను వాడేసుకుంటాను. మీరు వాడుకోకూడదు కాబట్టి, మీరు చేయకూడదు కాబట్టి, క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి మీరు ఓపికగా తీరిగ్గా తాహత పెట్టుకుని చేసుకోండి. నాకు సంబంధం లేదు. ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ బై మై ఓన్ సినారియో. మై వెర్షన్ ఈస్ 39 ఇంటూ 39. 39 ఇంటూ 39 నాకు డెసిమల్ పోయిందా, సమ్ పోయిందా? 15.21 పాజిటివే ఉంటుంది. 19 ఇంటూ 19 ఐ హ్యావ్ 3.61. ఇది నాకు వచ్చు 0.81. ఇది కూడా నాకు వచ్చు 1.21. ఇక్కడి నుంచి నాకు రాదు. 3.1 హోల్ స్క్వేర్ అంటే 3.1 ఇంటూ 3.1 మీకు వచ్చిన ఆన్సర్ 9.61. మళ్ళీ 5.1 ఇంటూ 5.1 విచ్ ఈజ్ 26.01. ఇవన్నీ మనకి కావాల్సిన xi మైనస్ m హోల్ స్క్వేర్. ఇక్కడ రాస్తున్నాను xi మైనస్ m హోల్ స్క్వేర్ స్ట్రక్చర్. మన ఫార్ములాలో ఏం రావాలి? fi ఇంటూ x మైనస్ m హోల్ స్క్వేర్ రావాలి. అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. యారోలు జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ. సో 15.21 ఇంటూ 4, సో 60.84.
Moving to next one, 3.61. 3.61 into multiplied with 5. Fi kada 5. Answer is 18.05. Next, 0.81 into 7 into 7. నాకు వచ్చే ఆన్సర్ 5.67. తర్వాత మళ్ళీ 1.21 into 8. 1.21 into 8. మీకు 9.68 వచ్చింది. నెక్స్ట్ 9.61 into 4. 9.61 into 4. మీకు వచ్చిన ఆన్సర్ 38.44. మళ్ళీ ఫాలోడ్ బై 2 into 5.1. 5.1 కాదు, 26.01 into ఎంత ఉంది 2, which is equal to 52.02. ఇవి టోటల్ చేస్తే వచ్చేది సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎం హోల్ స్క్వేర్. క్వశ్చన్లో మీన్ అంటే మీన్ చేస్తాం, మీడియన్ అంటే ఏం చేయాలి? ఎల్సిఎఫ్ టేబుల్ ఎక్స్ట్రా పట్టుకోవాలి. నా ఇవన్నీ యాడ్ చేద్దాం. therefore 60.84 ప్లస్ 18.05 ప్లస్ 5.67 ప్లస్ 9.68 ప్లస్ 38.44 ప్లస్ 52.02. నాకు వచ్చిన ఆన్సర్ 184.7. ఇప్పుడు వేరియన్స్ ఫార్ములా ఏంటంటే 1/n ఇంటూ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఇది వేరియన్స్. 1/n అంటే 30, దీని టోటల్ 184.7 విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు కొట్టేసి వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 30 చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ 6.156. ఎవడిడు? వేరియన్స్. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే √6.156 దట్ ఈజ్ ఈక్వల్ టు కొట్టి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్కి వెళ్తే నేను వెళ్ళగలుగుతాను, మీరు చేయలేరు. స్క్వేర్ రూట్ 6.15 కదా, ఒక నిమిషం. సో స్క్వేర్ రూట్ 6.15. యువర్ ఆన్సర్ ఇస్ హౌ మచ్ దెన్ 2.48. రౌండెడ్ చేస్తే 9 రౌండ్ ఆఫ్ చేస్తే 8 అవుతుంది. ఇక్కడ డెసిమల్ 2 ప్లేస్ కావాలి. ఇది అతి చిన్న డిస్క్రీట్ డేటాలో ఉన్న స్టాండర్డ్ డీవియేషన్. మీరు జాగ్రత్తగా గమనించాల్సిన సినిమా ఏంటంటే ఆ సినిమాలో మన దగ్గర మీన్ అన్నాడా మీడియన్ అన్నాడా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దిస్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ from a discrete data. Any doubt? Now, moving to the main villain of the show. ఆ విలన్ మామూలుగా ఉండదు, క్యాలిక్యులేటర్కే పొగలొచ్చే మెథడ్. మళ్ళీ చెప్తున్నాను, అది ఎంత టఫ్ ఉంటుందంటే క్యాలిక్యులేటర్ వాడినా కూడా బీభత్సమైన కన్ఫ్యూజన్, భయంకరమైన సినిమా. దానిలో ఎవ్వడు కక్కుర్తి పడక్కర్లేదు, నో కాంప్రమైజ్ ఆన్ ద షో. దానిలో ఎక్కడ తేడా కూడా ఉండదు, అంత బీభత్సాలు తెచ్చే సినిమా. అదేంటో చూద్దాం. లెట్ us చెక్ విత్ ద నెక్స్ట్ వన్. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ ఫర్ అవర్. ఓకే, ఇప్పుడు చెప్పేది మనం చేసేది స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ మీనే, బట్ ఏంటంటే కంటిన్యూస్ డేటా. కంటిన్యూస్ డేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తాను 1080/60. ఓకే, సో క్వశ్చన్ ఈస్ కంటిన్యూస్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా రాసుకుంటాను నేను కాబట్టి, మీకైతే టెక్స్ట్ బుక్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20, 20 to 30, నెక్స్ట్ 30 to 40, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. సో వీటిని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. తర్వాత వచ్చేది ఫ్రీక్వెన్సీస్.
నేను కాబట్టి చిన్న చిన్న నెంబర్లు రాసుకుంటున్నాను. నేను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 4, 8, 10, తర్వాత 12, తర్వాత మళ్ళీ 9, 7, 5. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఫ్రమ్ మీన్. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్తోంది స్టాండర్డ్ డివియేషన్ ఫ్రమ్ మీన్. మీన్ అది కూడా కంటిన్యూస్ డేటా. స్టాండర్డ్ డివియేషన్ ఫ్రమ్ మీన్ ఫ్రమ్ కంటిన్యూస్ డేటా. లెట్ us చెక్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ముందర క్యాజువల్ గానే మీన్ కావాలి. ఈ డేటాలో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ముందర మనకి మిడ్ వాల్యూ కావాలి. పెద్ద టేబుల్ వస్తుంది, క్యాలిక్యులేషన్లో పొగలొచ్చేంత టేబుల్ వస్తుంది. మీరు వద్దు వద్దన్నా కాళ్ళు నేలకేసి కొట్టుకున్నా తప్పదు. ఇప్పుడు ఈ వాల్యూస్ చేద్దాం. ఎక్స్ఐ 10కి 20కి మధ్యలో 15, గ్యాప్ 10 ఉంది. 25, 35, 45, 55, 65, 75. తర్వాత ఏం చేస్తాము, ఎవడో ఒక బకరాగాని ఏ సెలెక్ట్ చేయాలి. ఏ సెలెక్ట్ చేసిన తర్వాత యూఐ రాస్తాం. ఫస్ట్ది 0, -1, -2, -3, 1, 2, 3. ఏ ఎక్కడ తీసుకుంటామో దాని పక్కన 0 పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసేది ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఫార్ములా రాస్తే మీకు ఏం కావాలో తెలుస్తుంది. ఎఫ్ఐ యుఐ అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తున్నాను. యువర్ ఆన్సర్ ఈజ్ -12, -16, -10, 12 zeros are 0, 9 ones are 9, 7 twos are 14, 5 threes are 15. మైనస్లు సపరేటు ప్లస్లు సపరేటు చేయండి. అంటే 80, 16, 12, 32, 28 -38 ప్లస్ 15 ప్లస్ 14, 29 ప్లస్ 38. అబ్బా 0 వచ్చింది. 0 వస్తే క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోద్ది. మీ క్యాలిక్యులేషన్ ఈజీగా కాకూడదు. ఈజీ కాకూడదు అంటే ఇక్కడ 8 తీసుకుందాం, లేకపోతే ఇక్కడ 7 ఉంది కదా. లెట్ మీ టేక్ దిస్ యాజ్ 4. అప్పుడు 4 3s are ఇక్కడ 12 ఉంటుంది. 12 ఉంటే 26 ప్లస్ 9 35 వస్తుంది. -3 వచ్చింది. ఇప్పుడు మీన్ ఏ 45 సిగ్మా ఎఫ్ఐయుఐ -3 సిగ్మా ఎఫ్ఐ. ఇవన్నీ టోటల్ చేయాలి. 4 + 8 12, 12 + 10 22, 22 + 12 34, 34 38, 38 9 47, 54. ఇది మన భాషలో సిగ్మా ఎఫ్ఐ కింద పనిచేస్తుంది, ఎన్ కింద కూడా పనిచేస్తుంది ఫార్ములాలో. సో సిగ్మా ఎఫ్ఐ 54 ఇంటూ ఇంటర్వెల్ 10. సో 45 - 30/54. 3 10s are, 3 1s are, 3 8s are, 2 5s are, 2 9s are. 45 - 5/9. 5ని 9తో డివైడ్ చేస్తే 5 / 9 0.5. 9 5 0 కదా. 0.5 అప్రాక్సిమేట్లీ 44.5 ఈజ్ యువర్ ఎం. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీని ఒరిజినల్ ఫార్ములా చూడండి ఎంత తిక్కగా ఉంటుందో. వేరియన్స్ ఫార్ములా, అది కూడా షార్ట్ కట్ మెథడ్. వేరియన్స్ స్టాండర్డైజేషన్ లాంగ్ కట్ వేరే ఉంది. ఇది షార్ట్ కట్ మెథడ్లో షార్ట్ కట్ మెథడ్ చేసిన సమ్ పనిచేస్తుంది. h² / n² మల్టిప్లైడ్ విత్, ఇక్కడ n అంటే వీడు, n ఇంటూ బ్రాకెట్లో సిగ్మా ఇంటూ ఎఫ్ఐ ఆఫ్ ui² మైనస్ సిగ్మా ఎఫ్ఐ ui హోల్². ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం, దాన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి దోలు తీరిపోద్ది. నాకేం కావాలి టేబుల్ చూద్దాం. హెచ్ అంటే తెలుసు, ఇంటర్వెల్. ఎన్ అంటే తెలుసు, ఎఫ్ఐ ui² మన దగ్గర ఎఫ్ఐ ui ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ ui² చేయాలి. ui² అంటే -3 హోల్² 9, -2 హోల్² 4, -1 హోల్² 1, 0² 0, 1² 1, 2² 4, 3² 9. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఫార్ములా ప్రకారం ui² అంటే దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 4 9s are 36,
8 4s are 32, 10 1s are 10, 12 zeros are 0, 9 1s are 9, 7 4s are 28, 4 9s are 36. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సినిమా కావాలి. ఇప్పుడు ఏంటి? ఎఫ్ఐ యుఐ స్క్వేర్ అంటే ఎఫ్ఐ యుఐ హోల్ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ రాయాలి. 12 12s are 144, 16 16s are 256, 10 10s are 100, 0 0s are 0, 9 9s are 81, 196, 12 12s are 144. I can use calculator. You are not supposed to do so. Therefore, using calculator from my end, I have 144 plus scientific అవసరం లేదు కదా, 144 plus 256 plus 100 plus 81 plus 196 plus 144 టోటల్ చేస్తే 921. ఎవడిడు బాబు? సిగ్మా ఎఫ్ఐ యుఐ హోల్ స్క్వేర్. మరి వీడెవడు బాబు? వీడు మనకి ఫార్ములాలో కావాల్సిన సిగ్మా ఎఫ్ఐ యుఐ స్క్వేర్. అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. 32 ప్లస్ 10 ప్లస్ 9 పైన 36 ఉందా, ప్లస్ 36 ప్లస్ 28 ప్లస్ 36 151 151. ఇప్పుడు వేరియన్స్ ఫార్ములాలోకి వస్తున్నాం. వేరియన్స్ ఈజ్ గివెన్ బై సైజ్ ఆఫ్ ద క్లాస్ 10 ఉంది. 10 హోల్ స్క్వేర్ by n 54 multiplied with 54 into ఈ చెత్త 921 మైనస్ ఈ చెత్త 151. అర్థమవుతుందా రాజా? ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 100/54 మల్టిప్లైడ్ విత్ 921 ఇంటూ 54 చేస్తే 49,734 లో నుంచి 151 సపరేట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 151 సపరేట్ చేస్తే 100/54 ఇంటూ 49,583 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 54. నాకు వచ్చే ఆన్సర్ 641.37. ఇంత చేస్తే ఎవడొచ్చాడు నాకు? వేరియన్స్ గాడు వచ్చాడు 641.37. మరి స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే ఏం చేయాలి? రూట్ ఆఫ్ వేరియన్స్ చేయాలి. అంటే 641.37 తీసుకుని మళ్ళీ సైంటిఫిక్ క్యాల్కులేటర్కి వెళ్ళి రూట్ పెట్టి ఎంత కావాలి? 641.37. మీ అదృష్టమో దురదృష్టమో ఏంటో తెలుసా? ఈ సినిమా ఎక్కడన్నా ఒక డెసిమల్ పోయింది అనుకోండి, మొత్తం కొట్టేసి మళ్ళీ చేయడం. ఎన్నని చెక్ చేయాలి చెప్పు సార్. అది n స్క్వేర్ కదా సార్, అప్పుడు కింద 54 స్క్వేర్ అవుతుంది. ఇది కూడా ఉంది కదా కామెడీ. ఓకే, అయితే ఈ వాల్యూ మళ్ళీ మారిపోయింది. 54 హోల్ స్క్వేర్ చూసారా మరి? అని ఇప్పుడు ఎంత అవుతోంది? మళ్ళీ మొదటికి వద్దాం. సో ఇప్పుడు నాకు 49,583 49,583 చూసి పోయింది. 49,583 మల్టిప్లైడ్ విత్ 100 that is equal to divided by 54 that is equal to divided by 54. అబ్బో పండగ 1,700 1,700.37. ఇప్పుడు దానికి స్క్వేర్ రూట్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? సి కొట్టేసి ఇప్పుడు స్క్వేర్ రూట్ పెట్టేసి 1700.37. మీ ఆన్సర్ సింపుల్గా 41.23. పొగలు వచ్చేయాలి, వేరే ఆప్షనే లేదు. అందుకనే చెప్తున్నాను, వేరే పని పాట లేకుండా క్యాలిక్యులేషన్ చేయడానికి మన దగ్గర క్యాలిక్యులేటర్ లేకుండా వచ్చిన సమ్లన్నీ అయిపోయి ఇన్విజిలేటర్ వచ్చి ఒళ్ళో కూర్చుని
ముందమ్మాయికి రాదు, పక్క అబ్బాయికి రాదు, పక్క అమ్మాయికి రాదు. వాళ్ళు కూడా మీలాగా పళ్ళు పెన్నుతో నోట్లో కుక్కుంటూ టైం పాస్ చేస్తూ రీఫిల్ ఇలా ఓపెన్ చేసి చెవిలో పెట్టి తిప్పుకుంటూ కూర్చుంటే అప్పుడు చేయాల్సిన సమ్. వాడు బయటికి పంపించకపోతే అది కూడా కండిషన్స్. వాడు బయటికి కూడా పంపించట్లేదు ఎగ్జామినేషన్ టైం అయ్యేంత వరకు. అప్పుడు ఇది పట్టుకుంటే హాయిగా గంటన్నర టైం పాస్ అయిపోతుంది. ఇంతకీ సినిమా గ్యారంటీ లేదు. ఇప్పుడు నేనే చూడండి, ఇక్కడ ఫార్ములా 54² రాయలేదు. మీరు ఒక్క చోట మైనస్ మర్చిపోయి ప్లస్ పెట్టినా, పాయింట్ డెసిమల్ ఇక్కడ సబ్ట్రాక్షన్ తప్పు రాసినా ఏమిటి బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎనీ డౌట్? అండ్ దిస్ కంక్లూడ్స్ స్టాటిస్టిక్స్ చాప్టర్ ఫ్రమ్ మై ఎండ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, బై దెన్. రికార్డింగ్ షేర్ చేస్తాను, ఒకసారి వినండి. ఓపిక తీరిక ఉంటే 2 టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ పెడతాను, అవి 2 చేయండి చాలు. అంతవరకు చేసినా చాలు.